జై వీరభద్రకు సార్ మనం ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలన్నా ప్రజలేం మార్పు రాలేదు. ఎక్కువ 40% ఓటింగ్ పడినప్పుడు అర్థం చేసుకోవాలా. మన ఆయన తిప్పినాడు వీరభద్రుడు మహాకూటమిని గెలిపించింది వీరభద్రుడే. కేంద్రంలో కూరలు తీసి కేంద్రంకి లేకుండా వాళ్ళు కూడా మాట్లాడారన్న. దాదాపుగా కాంగ్రెస్ విజయాలు పీఠం దక్కించుకునే టైంలో గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ని చేంజ్ చేసి మన ఆంధ్రప్రదేశ్ పరువు కాపాడినాడు మన ఆయన. ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళీ విలువ ఇంకోసారి వెలిగించినాడు. ఈ నాయకులు మన తెలుగు వాళ్ళ గురించి కేసీఆర్ జగన్ ఎంత దిగజార్చినారో ఇవ్వద్దు. చంద్రబాబు ద్వారా మళ్ళీ ఒక వెలుగు నింపినాడు. ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ నింపినాడు. ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణేశ్వరన్న అప్పుల రాజధాని కాదు. అందుకే మన ఆయనే దేవుడి రాజధాని అమరావతిని కిందకి దించి ఇప్పుడు అమరావతి రాజధాని ఎట్లా పాలిస్తాడు మీరే చూస్తారు. రాబోయే రోజుల్లో ఋషికొండల్లో వీరభద్రుడు వీరభోగ వసంతరాలై విశ్వగురువై భారతదేశాన్ని పాలిస్తూ ప్రపంచ దేశాన్ని తన పాదాలు తెచ్చుకునే టైం దగ్గరలో ఉంది. ఏం సందేహం లేదు. రాజకీయాలకు స్వస్తి. పాలన ఎట్లా చేయాలో చేసి చూపిస్తాడు. అది రామరాజ్యం ఎట్లుంటుందో చేసి చూపిస్తాడు వీరభద్రుడు. జై వీరభద్రుడికి నమో నమః.